నమస్కారం. హాయ్ శ్వేత. హాయ్. తను ఎవరు? తను నా ఫ్రెండ్, సిస్టర్. ఓకే. మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. శ్వేత అండ్ శ్రీలక్ష్మి. ఓకే. సో బాంబే టోస్ట్ రైట్? ఓకే. సో నాది టేస్ట్ చూసే పని కాబట్టి నా దృష్టి ఎప్పుడూ టేస్ట్ మీదే ఉంటుంది. సో మరి కావాల్సిన పదార్థాలు చూపిస్తావా? బ్రెడ్, పిండి, సాల్ట్, కారం, సోడా, ఆయిల్. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తావా? ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి. Okay. తీసుకొని దాంట్లో కారం పొడి, ఉప్పు, సోడా వేసి ముందే ఒక 5 minutes ముందు కలిపేసి పెట్టుకోవాలి. శనగపిండిలో ఉప్పు, కారం, సోడా ఓకే వేసి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇది బ్రెడ్ పీసెస్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించావు కదా బాంబే టోస్ట్కి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తావా? ఆయిల్ వేడాక ఇది తీసి వేసేది, ఫ్రై చేయాలా? ఓకే. సో ఆల్మోస్ట్ ఆయిల్ వేడి అయింది కదా. ఎక్కడ నేర్చుకున్నావు శ్వేత ఇది? నేను మా మదర్ నుంచి. అమ్మ దగ్గర నుంచేనా? ఓకే. డీప్ ఫ్రై చేయాలా? ఓకే. సో ఇది డీప్ ఫ్రై అవ్వాలన్నా కదా. ఇది కూడా ఈ ఫ్రై సరిపోతుంది? ఇంకా డీప్ ఫ్రై అవ్వాలి? తీసేయచ్చా? ఓకే. శ్వేత డీప్ ఫ్రై అయిపోయాయి కదా. సో ఇది తీసుకుందామా? తీసేసి. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి కొంచెం టిష్యూస్తో తీసుకుంటేనే బెటర్ కదా. ఆయిల్ అంతా పీల్చేస్తాయి. ఓకే. సో మరి ఇక్కడ ఆయిల్ అంతా కూడా పీల్చేస్తాయి కదా. ఓకే. అబ్జర్వ్ అయిపోయింది, మొత్తం టిష్యూస్ వేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందామా? ఓకే. ఇక్కడ కూడా ఆల్రెడీ టిష్యూస్ వేసి పెట్టావు కదా. ఓకే. టమాటో సాస్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సాస్తో తింటే బాగుంటుంది. ఓకే. వేడివేడిగా బాంబే టోస్ట్ రెడీ చేసేసిందండి శ్వేత. సో దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుందని చెప్పింది. సో నేను ట్రై చేస్తున్నాను. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. నిజంగానే సాస్తో తింటే చాలా బాగుంది. ఇది లైట్గా స్పైసీగా అలా ఉంటుంది కాబట్టి సాస్తో తింటే చాలా టేస్టీగా అనిపించింది. సో మరి ఇది చేయడానికి ప్రొసీజర్ ఇంకొకసారి మీకు చెప్తే బాగుంటుంది కదా. సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. బాంబే టోస్ట్ చేయడము చాలా సింపుల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో ఏం లేదు, ముందుగా మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకుని దాంట్లో ఉప్పు, కారం, సోడా ఈ 3 వేసుకుని బజ్జీల పిండిలా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం శనగపిండి మిశ్రమం పెట్టుకున్నాం కదా దాంట్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసి మనం టిష్యూస్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది కాబట్టి చక్కగా ఇలా సాస్తో కనుక సర్వ్ చేస్తే డెఫినెట్గా హ్యాపీగా తినేస్తారు. అండ్ వర్షాలు పడుతున్నాయి, కొంచెం చలిగా ఉంది కాబట్టి ఇలాంటి వేడివేడి స్నాక్ని కనుక మనం గెస్ట్లకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా సరికొత్త వంటకాలు తెలుసుంటాయి కదా. మరి ఆ వంటకాలన్నిటినీ మన వనితలందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారుగా, ఇది ఈనాటి రుచి చూడు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి కీప్ స్మైలింగ్. బాయ్.